స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లకండలో గొప్ప ప్రారంభం. మాట మౌనం ఒకటై పోయేలా ఆశేదో లోలో ఈనాడు తొలిసారిగా తెలిసాయిరా తనువో పని తడి ఊహలే కను తెరచిన కను పాపలో కలరాగవే సుఖాలైన సుదూరాలు ఉండవు నిషేధైన ప్రభాతాలు రావాలి జానా నీలో నీకు నీవు ఏమౌనో తెలుసా నీకు నీలో నీకైనా ఎటు చూసినా ఎటు చేరినా నడిరేగిలో తెలవారునా వెలుగారదు ఎవరాపినా విధి రాదరేగివా Das. This is closing time, madam. Please, madam. One more shot, Das. Sorry, madam. Bar is closed. I love you. No, madam. Sorry. दिल तो पागल है. Please, madam. Sorry. Please. Time is over, madam. Sorry. My time has just started. Madam. Sorry, madam. Madam, please, madam. Please. My shift is over, madam. Please, madam. Please, madam. Closed, madam. One more shot. Ding, ding. Please, madam. Take it. No, madam. Please take it. Please, no, madam. Bar closed, madam. Please, madam. చూడకుండా వెళ్ళిపోతుందేంట్రా
నీ అమ్మ కడుపు కాల ఏమిటా చూపులు అమ్మా. ప్రతి వెధవకి ఇక్కడే చూపులు అమ్మా. ఏమిటా సంతకెళ్తున్నాను, ఏం కావాలో చెప్పవే. ఏం చేస్తావు ఏదో నీ తోచింది బట్ట ఒక అరకిలో సరే. తొందరగా వెళ్ళు ఆ. ఏం చేస్తాం వెధవ కాలం వెధవ బుద్ధులు ఏం పడుతున్నాయి వెధవ కాకి శ్రీరామ రామే తీరని రామ మనోరమే ఎవర్రా ఎవర్రా వెధవలు ఒరేయ్ మీకు దమ్మంటే బయటకు రండి మొదలు నష్టాలు వచ్చిన వాళ్ళారా మీ అమ్మ ఏమైంది కడుపు నాయనమ్మా? కాల. ఎందుకే అలా అరుస్తున్నావు? ఎవరిని తిడుతున్నావే? ఎవడో గొడయ్యదవా సరే, పద లోపలికి వెళ్దాం. నడు మళ్ళీ ఏమైంది? రమ్మంటున్నానా? ముందు లోపలికి నడు. నేను చెప్పేది భయం విను. భక్తి లేకుండా పెరిగారు రావే. పద, లోపలికి పద నువ్వు. పోను ఏమొచ్చిందిరా మీకు పోయే కాలం ముసల్దాన్ని కూడా చూడకుండా ఏం పనులు రా ఇవి మీ అమ్మ కడుపు కాల ఏంటే వచ్చేది పిల్లోరు పడా కొంపల అన్నం పెడుతున్నారా లేదురా మీకు మీ అమ్మ కడుపులు కాల మీరు నాశనం అయిపోను Força Cavaleiro de Jedi, então vem, Kokuzuna, vai, vai, vai. Vicky! Fries? డీకేతో గొడవ పడ్డావా? Drink? డీకేతో గొడవ పడ్డావా? DK. నేను తో గొడవ పడిన నువ్వు సైన్ చేసిన 2 కాంట్రాక్ట్స్ ని క్యాన్సిల్ చేసి ప్రియాని తీసుకున్నారు తెలుసా? ప్రియా ఆఫ్ కోర్స్ ఇంకేమని తీసుకుంటాడు స్కినీ స్టాప్ ఇట్ లీసా. గెట్ యువర్ షిట్ రైట్. నీ చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేదు. ఇంకా కొత్త ఆఫర్స్ వస్తాయి అనుకోవట్లేదు. థింక్ లీసా. You're always so serious. Don't worry. Everything will be all right. నో, నథింగ్ ఇస్ గోనా బి ఆల్ రైట్. నీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా బాగాలేదు లీసా. యూ హ్యావ్ టు గెట్ ఎన్ అపార్ట్మెంట్. ఇంకా నువ్వు హోటల్ ఎఫర్ట్ చేయలేవు. అండ్ గెట్ సమ్ వర్క్. మేక్ సమ్ కాల్స్. Bajji? सर ठीक है बाबा, नहीं करता हूँ. बोला ना नहीं करता हूँ, अब तो बात करो.
ऐसी बातें करके डराना नहीं अशरफ। तुम कितनी बार बोलो, अब्बा नहीं मानेंगे। अरे एक बार बात करके तो देखे, तभी तो मालूम पड़ेगा। बोल दिया ना, अभी नहीं, वक्त आने पे हम बताएंगे। రూపాయి కూడా తగ్గదండి. ఏదో రకంగా వానలతో మాట్లాడి 8 లక్షలు సెట్ చేయవయ్యా. ఆయన చెప్పిందే నేను చెప్తున్నానండి. ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో మీరు అడిగే 8 లక్షలకి ఇంత మంచి ఇల్లు దొరుకుతుందా చెప్పండి? నువ్వు చెప్పేది కరెక్టే కానీ మళ్ళీ ఒకసారి వానలతో మాట్లాడి చూడు. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం. లక్ష్మీం క్షీర సముద్రాదితనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవతంతాం. శ్రీ అన్య వీరాన్య ప్రసన్నాన్య మృత్యుంజయ జై బజరంగ బలి. స్వామి ఏంటి విపరీతం? వెంకటేశ్వరరావు, నేను బ్రహ్మదేవుని. నా వల్ల కాదు వెంకటేశ్వరరావు. నీకు 30 ఏళ్ళు వచ్చేసినాయి. నీ పెళ్లి చేయడం ఇక నా వల్ల కూడా కాదు. నన్ను వదిలేనాయన. స్వామి 30 లోపల పెళ్ళవకపోతే ఇన్ని ప్రాబ్లమ్సా? ఇదిగో 523 రూపాయలు. ఒక్క నిమిషం బాబు. ఇది తీసుకుని 1000 రూపాయల నోటు ఇవ్వండి అయ్యా. Hey Lisa. Hey, Dave. Hey Lisa, call you back. No, just... Right. Of course, meeting lo unnaru. Yeah. Nene phone chestanu. All right. Shit. हसीना बेटी, हाँ अम्मी। पढ़ रही है क्या? कुछ नहीं अम्मी, बस मैगजीन पढ़ रही थी। एक बात पूछनी थी तुमसे बेटी. हाँ अम्मी, बोलिए ना, क्या बात है? మొన్న హుసేన్ చోటా అబ్బా ఇంటికి వచ్చినప్పుడు ఒక ఫోటో ఇచ్చి వెళ్ళాడు. పేరు అహిల్ ఖాన్. దుబాయ్లో ఉంటాడు. 2 కార్లు కూడా కొన్నాడంట. బోత్ కమాయకైతే ఈ సంబంధం వదులుకోవద్దని చోటా అబ్బా మరీ చెప్పారు. పెళ్ళయ్యాక దుబాయ్ వెళ్ళాలా అమ్మి? అవును బేటీ, తొందరేం లేదు. సోచ్కి బోలో బేటీ. ఖాలో.
ఏడ తిరిగి వస్తున్నావురా? ఏం చేస్తున్నావు? నిన్నేరా అడిగేది, ఏదో సచ్చినోడా. ఏం వెలగ పెడుతున్నావురా? మీ నాన్న రాత్రి పగలు కట్టపడి నీకు డబ్బులు పంపించేస్తున్నాడు, నువ్వేదో సరే ఉద్ధరిచ్చేస్తావని. అసలు చదువుతున్నావా లేదురా? సచ్చినోడా, వినబట్టలేదా? ఆ బండి ఎవరిదిరా చెప్పరా? ఇంటి ఓనరు ఇల్లు ఖాళీ చేయమని చెప్పి ఇప్పటికి 4 రోజులు అయింది. ఏరే ఇల్లు ఎతకరా అన్నాను, ఎతికావా? ఎందుకురా ఏదో బతుకు? ఎడన్నా దూకి సావరాదు, పీడ ఎరగడైపోద్ది. ముదరష్టం సచ్చినోడా, ఎందులో దూకి సావరా? ఒరే రిస్క్ ఏమో, ఇంకోసారి ఆలోచించరా. ఇది మంచిగుంటే నాటకాలు ఆడుతుందిరా, దీనికి ఇదే కరెక్ట్. మీరు ఇక్కడే ఉన్నారా? సరే వెళ్ళు, నువ్వు ఆగు. వీటితో చాలా డేంజర్ రా బాబు. బాబోయ్ అది ఏమవుతుందేమోరా. ఏం చేస్తాడేమో. నువ్వు వెళ్ళినా జాగ్రత్త. చేస్తుందిరా బాబు. అయ్యి బాబాయ్, దొరికేసినట్టున్నారా? అమ్మాయి వదులు. ఎవరా ఇంకా ఎక్కడ? పురుగులు పడి ఎవరా? కడుపులు కాలా. ఇక ఈ ఊళ్ళో పరువు మర్యాదగా బతకలేదు నాయనా. బతకాలా, ఎక్కడికి పోవాలి రాని? ఏం చూస్తున్నావు? తాగుతావా? దా రా. రే లోపల పదరా, పద వస్తుంది. హాయ్ అండి, కూర్చోండి. కావ్య కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పగానే చెకప్కి రమ్మంటానికి కారణం ఉంది సారథి గారు. కావ్య రిపోర్ట్స్ వచ్చాయి. నా అనుమానం నిజమైంది. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా, బ్లడ్ అండ్ బోన్ మ్యారోకు సంబంధించింది. అంటే స్వాతికి వచ్చినట్టే క్యాన్సర్. మనం స్వాతిని డయాగ్నోస్ చేసినప్పుడు స్వాతిది స్టేజ్ 3 క్యాన్సర్. కావ్యది ఇంకా క్యాన్సర్ కింద పూర్తిగా మారలేదు. నథింగ్ టు వరీ. ట్రీట్మెంట్ ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. క్యాన్సర్ వచ్చినట్టుగా కూడా తెలీదు. ఈసారి పెద్దగా ఖర్చు అవ్వదు, మహా అయితే 4-5 lakhs.
లేదు నాన్న, మా కావ్య గుడ్ గర్ల్ అయిపోయింది, ఇంజెక్షన్ వద్దని చెప్పేశాను. థ్యాంక్ యూ నానా. ఇంకా పడుకోలేదా? నిద్ర రావట్లేదు నాన్న, కథ చెప్పవా? బాగా లేట్ అయింది, పడుకోనన్నా. ప్లీజ్ నాన్న, కథ చెప్పు. సరే. అనగనగా ఒక ఊళ్ళో ఒక ఆవు ఉందట. ఆ ఆవు మేత మేయటానికి అడవికి వెళ్ళిందట. అదే అడవిలో ఒక పులి ఉందట. ఆ పులి ఆవును చూసి తినడానికి మీదకు దూకపోయిందట. అప్పుడు ఆ ఆవు, పులిరాజా నన్ను చంపొద్దు, నాకు చిన్న దూడుంది, దానికి పాపం ఆకలేస్తుంది, దానికి పాలిచ్చి ఊహలు వాస్తవం నుంచి దూరంగా తీసుకుపోతాయి. కానీ ఆ ఊహల్లో ఎంత దూరం వెళ్ళినా తిరిగి రావాల్సింది మళ్ళీ ఈ వాస్తవానికి. ఈ ఊహ కాని వాస్తవంలో ఆకలిస్తుంది, జబ్బు చేస్తుంది, మనుషులు పుడతారు, చస్తారు. బతికే సత్తా లేనప్పుడు చచ్చే ధైర్యం ఉండాలి, చచ్చే ధైర్యం లేనప్పుడు బతకడానికి డబ్బు కావాలి. చేసిన తప్పు మళ్ళీ చేయను, ఇక ఈ ఊహల్లో బతకను. సారీ సార్, మీరు ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్స్ బట్టి పర్సనల్ లోన్ శాంక్షన్ చేయడం కష్టం. మీ ప్రాపర్టీ ఆల్రెడీ లోన్లో ఉంది, పైగా మీకు జాబ్ కూడా లేదు, అందువల్ల లోన్ ఇవ్వలేము. సారీ అగైన్. థ్యాంక్ యూ. చెప్పరా, చూసి ఛానల్ అవుతుంది, ఏంటి సంగతులు? అవసరమైనప్పుడు గుర్తొస్తామని నువ్వు తప్పుగా అనుకోకపోతే ఒక 5 లక్షలు అర్జెంటుగా కావాలరా. 5 లక్షలా? ఇప్పుడు అంత అవసరం వచ్చిందిరా నీకు? పాపకి. రవి, ఒక నిమిషం లోపలికి రా. ఒక్క నిమిషం రా, ఇప్పుడు వస్తాను.